కాబట్టి నువ్వు ఎలాగో చచ్చిపోతావు, నీకు ఎందుకురా అక్కర్లేని ఉపదేశాలు అని అడిగాడు. మూర్ఖుడికి చెప్పడం అలా ఉంటుంది. మూర్ఖత్వం ఎంత ప్రమాదకరమైనదో చూడండి. నేను వినను ఇతరుల మాటలు, నేను ఎలా అనుకుంటున్నానో అలాగే ఇతరులు మాట్లాడాలి. అది ఆఖరికి ఏమైంది? వాడు ఒక్కడితో పోలేదు, వాడితో ఉన్నవాళ్ళు అందరూ పోయారు. రావణ సంహారం అలాగే కదా జరిగింది. అసలు వినే లక్షణం లేకపోతే ఎంత ప్రమాదానికి ఎడుతుందో చూడండి. అందుకే అసలు వినడం గురించి మొదలెట్టాడు. సులభాః పురుషారాజం తరతం ప్రియవాదినః అప్రియస్యతు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. నేను అనుకున్నది తప్ప ఇతరులు ఏం చెప్పినా నేను వినను అన్న మాట పరమ ప్రమాదకరమైన మాట. నేను అనుకుంటే నా మాట నేనే వినను అన్న మాట అంతకన్నా దారుణమైన మాట. నేను ఏది అనుకున్నా పెద్దలైన వారు అలా కూడదని చెప్తే వెంటనే విడిచిపెడతానన్న మాట వృద్ధిలోకి వచ్చేటటువంటి వాడి మాట. అందుకే రావణుడు చిట్ట ఒక మాట అన్నాడు. అసాధ్యతం జీవిత సంశయస్తే మృత్యుర్ధ్రువో హ్యద్య మయా విరుధ్య. ఒకటి మాత్రం ఖాయం, నువ్వు చచ్చిపోతావు. ఖాయంగా చచ్చిపోవడం ఎప్పుడో తెలుసా? నువ్వు నాకు ఇలాంటి ఉపదేశాలు చేసి నేను చెప్పినట్టుగా బంగారు చుక్కల జింకగా వెళ్లకుండా కాలక్షేపం చేస్తే ఇప్పుడు చంపేస్తాను, చచ్చిపోతావు ఖాయం. ఏమో చావచ్చు బతకచ్చు, పూర్తిగా చెప్పలేను. ఎప్పుడంటే నేను చెప్పినట్టు చేస్తే. నువ్వు వెళ్ళావు, రాముడు నిన్ను వేటాడడానికి దూరంగా వచ్చాడు, ఏమో బాణం వేసే లోపల అప్పుడు పారిపోయినట్టు పారిపోయావు అనుకో. నాకు కావాల్సింది నువ్వు దూరంగా పోయావుగా, దూరంగా పోయి అరిచావు అనుకో, హా సీత హా లక్ష్మణ అన్నావు అనుకో, అయిపోయింది కదా, నాకు కావలసిన పని అయిపోయింది కదరా. లక్ష్మణుడు వెళ్ళిపోతాడు, సీతాపహరణం చేసేస్తాను. రాముడు బతికుంటే మాత్రం నాకు పెద్ద లెక్కేమిటి? ఏమో అప్పుడు నువ్వు బతకచ్చురే, నేను చెప్పలేను. ఏమో రామబాణం తగిలి చచ్చిపోనవచ్చు. కానీ నీకు ఒకటి చెప్పనా, అలా అయితే నీకు సంతోషం. రాముడు గురించి చాలా గొప్పగా చెప్తున్నావుగా, రామో విగ్రహవాన్ ధర్మ అంటున్నావుగా, చచ్చిపోవు ఆయన చేతిలో బాణానికి, నీ కోరిక తీరిపోతుంది. రాముడి చేతిలో చచ్చిపోయానని సంతోషపడిపో. అలా వినలేదనుకో, నా చేతిలో చచ్చిపోయానని ఏడుస్తూ చచ్చిపో. చచ్చిపోవడం ఎలాగన్నది నిర్ణయించుకో. బతికుంటాననుకుని నాకు ఉపదేశాలు చేయకు, నన్ను ఏదో నీ ఉపదేశాలతో బతికిస్తాననుకోకు. ఇంతకన్నా మూర్ఖత్వం ఇక లోకంలో ఉంటుందండి. ఒక్క శ్లోకం ఎలా మాట్లాడాడో చూడండి. యదత్ర పద్యం కురుతత్తధాత్వం. ఈ రెండింటిలో ఏం చేస్తావు? ఏ బి అని ఇస్తారు చూసారా, రెండింటిలో ఏదో ఒకటి రాయని. ఏం చేస్తావని అడిగాడు. మారీచుడు అన్నాడు, నీకు హితోపదేశం ఆఖరికి ఇసుకలో పోసిన పన్నీరైందిరా, ఎలాగో చచ్చిపోవడం ఖాయం నాకు తెలిసిపోయింది. నీ చేతిలో ఎందుకురా? రాముడి చేతిలోనే చచ్చిపోతాను మహాత్ముడు. సరే పద పెడతాను బంగారు చుక్కల జింకగా అన్నాడు. వెళ్ళాడు. చిత్రం ఏమిటో తెలుసా, మారీచుడు అంతటి బలవంతుడైన రాక్షసుడు, కామరూపి, దేవేంద్ర బలంతో సమానమైన బలమున్నవాడు, అంతటి ఉపాసన స్థాయికి వెళ్ళిపోయాడు భీతభక్తిలో. అందుకే రాముడు ఎదురుగుండా నిలబడి వింటినారికి సంధించి బాణం విడిచిపెడితే బాణం వచ్చి గుండెల్లో గుచ్చుకున్నాక కూడా మాట్లాడాడు అంటే వాడి బలం ఆలోచించండి. అలా మాట్లాడిన వాళ్ళు వాలి, మారీచుడు, ఇలా కొద్దిమంది. కానీ వాడు చెప్పుకున్నాడు, నాకు రామభూతమిదం సర్వం అరణ్యం ప్రతిభాతిమే, నాకు రాముడు తప్ప ఇంకొకటి కనపడదు అన్నాడు. రాముడు అంటే భయం రా అన్నాడు. ఆ రాముడే ఎదురుగుండా నిలబడి బాణం వేసేస్తే, ఆ బాణం వచ్చి కొట్టేస్తే, ఎదురుగుండా రాముడు కనపడుతుంటే అనుకరించలేదు, వచ్చేసింది రామకంఠం. ఎందుకంటే ఆ భయానికి ఎదురుగుండా రాముడిని చూస్తున్నప్పుడు ఆ భీతభక్తి చేత రాముడైనాడు. ప్రాణం పోయే ముందు అదే అయిపోయి రామకంఠంతో హా సీత హా లక్ష్మణ అన్నాడు. ఎందుకని? రామతత్వంలో ఉన్న లక్షణం ఇచ్చిన మాట తప్పకుండా అంతరాక్షసుడైన ఆఖరణ ఆ మాట పూర్తి చేసుకెళ్ళిపోయాడు. కానీ వాడు ఏమైపోయి ఉండుంటాడు? నాకు అలా అనడం కూడా ఇష్టం లేదు. ఆయన ఏమైపోయి ఉండుంటాడు? రాముడిలో ఐక్యమైపోయి ఉండుంటాడు. ఎందుకని అంటే మారీచుడు రామాయణంలో ఒక పెద్ద మెరుపు. పుట్టింది యక్షుడిగా, వెళ్ళింది అగస్త్యుడి మీదకి, పొందింది శాపం, మారింది రాక్షసుడిగా, వెళ్ళింది రాముడి జోలికి, బోధ చేయబడింది రావణుడి చేత. అద్భుతమైనటువంటి స్థితిలో రావణాసురుడికి బోధ చేసి అరణ్యకాండలో చిట్ట చివరికి భీతభక్తి చేత అంతటా రామదర్శనం చేసి
ప్రాణం పోయే ముందు రామ కంఠమే వచ్చి రాముడిలా హా సీత హా లక్ష్మణ అంటూ వెళ్ళిపోయినటువంటి ధన్యాత్ముడు అన్న మాట వాడడానికి నేను కించిత్ కూడా సంకోచించను. అంతటి ఉత్కృష్ట స్థితిని పొందేశాడు. అందుకే ఇప్పటికీ లోకంలో రాముడెవరు అని అడిగితే వశిష్ఠ మహర్షి చెప్పిన మాటల కన్నా, విశ్వామిత్రుడు చెప్పిన మాటల కన్నా, సీతమ్మ చెప్పిన మాటల కన్నా, తమ్ముడైన లక్ష్మణుడు చెప్పిన మాటల కన్నా రాముడెవరు అని అడగగానే రాముడెవరో చెప్పడానికి లోకంలో మారీచుడు చెప్పినటువంటి శ్లోకాన్నే ఆధారంగా తీసుకుంటారు. తీసుకుని రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానామఘవానివ. అందుకే పిచ్చి ప్రశ్నలు చెప్పకూడదు రామాయణం చెప్పేటప్పుడు. మారీచుడు అక్కడి నుంచి అరిస్తే సీతమ్మకి వినపడింది కదండి, సీతమ్మ ఇక్కడి నుంచి రామ ఏమైందని అరిస్తే రాముడికి వినపడతా అని అడగకూడదు. దేవేంద్ర బలంతో ఉన్నవాడు ఉపాసనలో ఆ స్థాయి వెళ్ళిపోయిన వాడు అరిచిన అరుపది. అలా యువతల వాళ్ళు ఎలా అరుస్తారు? అక్కడ భౌతికమైన దూరము వినపడ్డము ఇవి కావు విశేషాలు. మారీచుడు ఏ స్థాయిని పొందాడో రామాయణం జాగ్రత్తగా చదివి అర్థం చేసుకుని మాట్లాడాలి. కాబట్టి రామాయణము ఆర్షము పరమ పావనమైన గ్రంథం అది. అందులో నేను మీతో ప్రస్తావన చేసింది అదే. సంభాషణల యందు ఒక్కొక్కసారి ఏముంది అవతల వాళ్ళు రాక్షసుడే కదా అనుకుంటాం. నిజంగా మారీచుడు చెప్పిన మాటలు జ్ఞాపకం పెట్టుకుంటే ఒక తండ్రి కానివ్వండి, ఒక అధికారి కానివ్వండి, ఒక పరిపాలకుడు కానివ్వండి, నేను తండ్రిలా పరిపాలించాలి తప్ప నేను మేకల వెంట నక్కలా ఉండడానికి వీల్లేదు. నా వలన వాళ్ళు బతకాలి తప్ప నా వలన వాళ్ళు మరణించకూడదు అన్న స్పృహ కలిగిన నాడు ధర్మం తప్పడం. ఎంత గొప్ప విశేషణం వేసి మాట్లాడాడు మారీచుడు. అసలు వినడం అన్నది జీవితంలో ఎంత అవసరం. చెప్పేవాడు కఠినంగా వాడి మాట వినపడిందని ఉద్రేకం పొందడం కాదు, కఠినంగా మాట్లాడిన ఆయన ఎంత సత్యం మాట్లాడాడన్నది అర్థం చేసుకోవడానికి ఎంత సంస్కార బలం ఉండాలో మారీచుడు మాట్లాడాడు. ఆయన స్పృశించని విషయాలు ఏమున్నాయి నాకు చెప్పండి? ధర్మం దగ్గర నుంచి ఎన్ని విషయాలు మాట్లాడాడు. ప్రతి శ్లోకం అద్భుతం, అంత గొప్పగా మాట్లాడాడు. రామాయణంలో మారీచుడి బోధ సామాన్యమైన బోధ కాదు. సంభాషణలు అంత అద్భుతంగా ఉంటాయి, మెరుపులు. అలాంటి మెరుపులలో కౌసల్యామాత కూడా ఒకప్పుడు తళుక్కున మెరిసింది. ఆవిడ మహాతల్లి, ఆవిడ ఎప్పుడూ మెరిపి. ఇప్పటికీ పెద్దలు ఈ మాట నేను అంటున్నది ఎవరి గురించో కాదు, జీవితాంతం ఆఖరి ఊపిరి వరకు సన్యాసాశ్రమ ధర్మాన్ని ఒక క్షణం కూడా తప్పకుండా ఆచరించి మళ్ళీ త్రేతాయుగంలో రాశీభూతమైనటువంటి ధర్మము రాముడు అని ఎలా పిలుస్తామో అలా కలియుగంలో అంతటి ధర్మాత్ముడిగా జీవితం గడిపినటువంటి మహాపురుషుడు, అపర శంకరావతారం, భూమి మీద నడయాడినటువంటి వేరొక శివస్వరూపం, కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. అటువంటి మహాస్వామి ఒక మాట చెప్పారు. బిడ్డలకు తల్లి కట్టించినటువంటి చద్దెన్నపు మూట రామాయణంలో అరణ్యవాసానికి బయలుదేరుతున్న రాముడితో కౌసల్య చెప్పిన శ్లోకము అన్నారు. అమ్మ పూర్వం ఎక్కడికైనా ప్రయాణానికి కొడుకు బయలుదేరితే చద్దెన్నం మూట కట్టి ఊరగాయ వేసి ఇచ్చేది. అమ్మ చేత్తో పెట్టిన అన్నం అమృతతుల్యం. ఆకలి వేసినప్పుడు పిల్లవాడు ఆ ఊరగాయ సద్దెన్నంలో కలుపుకుని ఆ నూనె, నువ్వుల నూనె వేసి పక్కన ఊరగాయ వేసి ఇచ్చేది. ఆ పెచ్చు నంచుకుని పిల్లవాడు తిని అమ్మిచ్చిన మజ్జిగ తాగి వెళ్ళిపోతే ఎంత సంతోషంగానో వెళ్ళిపోయాడు బలంగా. అలా అరణ్యవాసానికి అంతటికీ కావలసినటువంటి చద్దెన్నపు మూట కట్టి అమ్మ అందించింది రాముడికి ఒక శ్లోక రూపంలో. అందుకే ఆ శ్లోకం ప్రతి తల్లికి కంఠగతమై ఉండాలి. ప్రతి స్త్రీ ఆ శ్లోకాన్ని కంఠగతం చెయ్యాలి. కంఠస్థం చేసి బిడ్డలందరికీ కూడా ఆ శ్లోకాన్ని అన్నం పెట్టేటప్పుడు చెప్పాలి. ఒరే రాముడికి కౌసల్య చెప్పింది ఇది నేర్చుకో, ఇలా బ్రతకరా, రాముడు ఇందుకు గొప్పవాడయ్యాడని చెప్పాలి. యం పాలయసి ధర్మంతం ధృత్యాచ నియమేనచ సవై రాఘవశార్దూలా ధర్మస్త్వామభిరక్షతు. కౌసల్యామాత రాముడు అరణ్యవాసానికి ఎడుతుంటే చెప్పింది, యం పాలయసి ధర్మంతం ధృత్యాచ నియమేనచ. రామా ఇంతకాలము ధర్మము 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 ధర్మమని పట్టుకున్నావు, ధర్మమే మాట్లాడావు. నాహమర్థవరో దేవీ లోకమా వస్తుముత్సహే విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం అన్నావు. రాజ్యం ఇవ్వను అన్నా సరే కైకమ్మతో, అమ్మా నాకు రాజ్యం అక్కర్లేదమ్మా, నేను ఋషిని,
అమ్మా నాకు ధర్మమే కావాలమ్మా అన్నావు. కించిత్ కోపం తెచ్చుకోలేదు. ఇప్పుడు కూడా నాయనా నా సేవ చేస్తూ ఉండిపో అన్నా కూడా నాకు తండ్రి దైవం, తండ్రి మాట పాటిస్తాను, అప్పుడే పుత్రధర్మం నెరవేరినట్టు అవుతుందని ధర్మానికి కట్టుబడి వెళ్ళిపోతున్నావు. ఇన్నాళ్ళు ధర్మాన్ని నిర్వర్తించడం నీకు తేలికయింది. ఎందుకంటే దశరథ మహారాజు కొడుకువి, వశిష్ఠుడి శిష్యుడివి, విశ్వామిత్రుడి శిష్యుడివి, సీతమ్మ భర్తవి, అయోధ్యలో అంతఃపురంలో ఉన్నావు. ఇన్నాళ్ళు ధర్మం పట్టుకున్నావు, ధర్మం రక్షిస్తుందన్న నమ్మకంతో ఉన్నావు. ఇది నీ యందు ధృతిగా మారాలి. ధృతి అంటే అచంచల విశ్వాసము కావాలి. ధర్మము నన్ను రక్షించి తీరుతుంది, ఇందులో నీకు ఎక్కడా ఎప్పుడు ఏ కారణం చేత కూడా నేను ఈ ధర్మాన్ని పట్టుకోకుండా ఉంటే ఇన్ని కష్టాలు పడేవాణ్ణి కాదు అన్న భావన రాకుండుగాక. ఎందుకో తెలుసా? ఇన్నాళ్ళు సుఖంలో ధర్మం ఆచరించావు, ఇప్పుడు కష్టంలో ధర్మం ఆచరిస్తావు. ధర్మం వల్ల కష్టంలోకి వెళ్ళానన్న భావన నీకు రాకూడదు. మీరు ఆలోచించండి. ఇప్పుడు అరణ్యవాసానికి వెడతాడు. అరణ్యవాసానికి వెళ్ళిన తరువాత పులుల అరుపులు వినపడతాయి, సింహాల అరుపులు వినపడతాయి, సీతాపహరణం జరుగుతోంది, ఇన్ని కష్టాలు రాబోతున్నాయి. ఇన్ని కష్టాలకి కారణం ధర్మాన్ని పట్టుకోవడం. ఆ రోజున నేను ధర్మాన్ని వదిలేసి ఉంటే సంతోషంగా ఉండుండేవాడిని అన్న భావన రామా నీ ఎందుకు కలగకూడదు. నేను పట్టుకున్న ధర్మము నన్ను కాపాడుతుందన్న నీ విశ్వాసము అచంచలమై నీ యందు నిలబడి జీవిత పర్యంతము నిన్ను కాపాడుగాక. ధర్మమే నీ వగుదువుగాక. కాబట్టి యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేన చ సవై రాఘవశార్దూల ధర్మస్త్వామభిరక్షతు. ఆ ధర్మము నిన్ను కాపాడుగాక. నిజంగా మీరు ఆలోచించండి. ఒక క్లిష్టమైన సన్నివేశంలో రాముడు ఒక్క చోట ధర్మాన్ని వదిలిపెట్టి ఉంటే రామాయణంలో ఇక 2 కాండలు లేవు. కిష్కింధకాండతో అయిపోయింది రామాయణం. సుగ్రీవుడితో స్నేహం చేసుకోవడం మానేసి వాలితో స్నేహం చేసుకుంటే నీకు రాజ్యమే పోయిందో మీ ఆవిడే పోయిందో నాకెందుకయ్యా బాబు, నేనే కష్టాల్లో ఉన్నాను, మా ఆవిడ కనపడక ఇప్పుడు నీ కూడా అంతా నేనెక్కడ చూస్తాను. ఏదో మీ అన్నయ్య వాలితో స్నేహం చేసుకుంటే వాడు ఇలా చిటికేస్తే రావణాసురుడు పరిగెత్తుకొస్తాడు. వాడంటే భయం, ఎందుకంటే తోక్కి చుట్టూ సముద్రాల్లో ముంచాడు. ఎరా దుష్టుడా, సీతమ్మనికి ఉపయోగపడి ఇచ్చేయి రాముడికి అంటే తీసుకొచ్చి పువ్వుల్లో పెట్టి అప్పచెప్పేస్తాడు. అయిపోయిందంతే 2 నిమిషాల్లో. ఇక తర్వాత సుందరకాండ లేదు, యుద్ధకాండ లేదు, పట్టాభిషేకమే. కానీ ధర్మాన్ని పాటించని వాలితో నాకు స్నేహం అక్కర్లేదని ధర్మమునందున్న సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నాడు. కాబట్టే సుందరకాండలో యుద్ధకాండలో అన్ని కష్టాలు పడ్డా, త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం వచ్చి, ద్వాపరయుగం తర్వాత కలియుగం వచ్చిన రామనామము, రామకథ, రామాయణము, రాముడి ఆలయము అలాగే ఉండిపోయాయి. దీనికి ఆది ఎక్కడుంది? కౌసల్య ఆశీర్వచనంలో ఉంది. అంత అద్భుతమైన మాట చెప్పింది. ఇది ధర్మ ప్రచారం అంటే. ధర్మ ప్రచారం ఎవరో 4 5 పండితులు చేసేది కాదు, 2 3 పీఠాధిపతులు చేసేది కాదు. వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళు చేసేది చేస్తున్నారు. మహితాత్ములు ఎందరో కాళ్ళకి బలపాలు కట్టుకుని ఇళ్ల పట్టున సుఖాలు అనుభవించడం మానేసి ఎందరో పెద్దలు, ఎందరో పండితులు, మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఇప్పటికీ ఈ వయస్సులో కూడా కంఠం చించుకుని మహాత్ముడు ధర్మ ప్రచారం చేస్తున్నారు. సామవేదం షణ్ముఖ శర్మ గారు ధర్మ ప్రచారం చేస్తున్నారు. ఎందరో పెద్దలు, భారతీతీర్థ మహాస్వామి మొన్నను పర్యటన చేసి ధర్మ ప్రచారం చేశారు. ధర్మ ప్రచారం చేస్తున్నారు. కానీ ధర్మ ప్రచారం అనేటటువంటి దానికి ఆది ఎక్కడ ఉంటుంది అంటే అమ్మ దగ్గర ఉంటుంది. అమ్మ చెప్పిన మాట పిల్లవాడు మరిచిపోడు జీవితంలో. ఎవరు ఎన్ని చెప్పనివ్వండి, నాన్న రోజు బొట్టు పెట్టుకోవాలి నాన్న, బొట్టు పెట్టుకోకుండా ఉండకూడదురా అని అమ్మ ప్రేమతో బొట్టు పెట్టింది అనుకోండి, ఎవరైనా పిల్లాడు ఆ బొట్టు చెరిపాడు అనుకోండి, వాడు ఒప్పుకోడు. మా అమ్మ పెట్టిన బొట్టు ఎందుకు చెరిపావు అంటాడు. వెంటనే వాడు వెళ్ళి బొట్టు పెట్టుకుంటాడు. నాన్న బొట్టు పెట్టుకోవాలరా అని అమ్మ చిన్నతనంలో చెప్పిన మాట వాడి జీవిత పర్యంతం గుర్తుంటుంది. యం పాలయసి ధర్మంతం ధృత్యాచలియమేన చ సవై రాఘవశార్దూలా ధర్మస్వామిభిరక్షతు. ఈ శ్లోకం చెప్పి రాముడి ధర్మం గురించి చెప్పి, నాన్న ఆయన రా రాముడు, రామా జేజీ అని ఒక్క నమస్కారం పెట్టరా అని అమ్మ రాముడి ముందు నిలబెడితే ఇంకొక రాముడు, ఇంకొక లక్ష్మణుడు, ఇంకొక సీతమ్మ ఈ జాతిలో పుడతారు. ధర్మము నిరంతరంగా ప్రవహిస్తుంది తప్ప ధర్మప్రచారం జరగాలి, ధర్మప్రచారం జరగాలి, ధర్మప్రచారం జరగాలని చెప్పి గదుల్లో కూర్చుని సమావేశాలు నిర్వహిస్తే ధర్మప్రచారం జరగదు. ధర్మప్రచారమునకు ఆది ఎక్కడ ఉంటుంది అంటే అమ్మలో ఉంటుంది. కాబట్టి సవినయంగా నేను తల్లులు ఎందరి పాదములు పట్టి నమస్కరించి ప్రార్థన చేసేదేది అంటే శ్లోకమును ధారణ చేసి బిడ్డలకి చెప్పండి. నేను ఏదో అధికారం ఉన్నవాడనని కానీ,
చెప్పగలిగిన సమర్థుణ్ణని కానీ, నాకు ఆ పాత్రత ఉందని కానీ, నేను అధికారినని కానీ నేను ఈ మాట చెప్పట్లేదు. మీ అందరికీ తోడబుట్టిన వాడిగా మీ పాదములు పట్టి ప్రార్థన చేసి నేను కోరుకునేది ఈ రామాయణ శ్లోకాన్ని బిడ్డలకి నేర్పండి. ధర్మము తనంత తాను నిలబడుతుంది, లోకంలో శాంతి నెలకొంటుంది. మనిషికి ఒక రక్షక భటుణ్ణి పెట్టినా మనసు పాడైతే నేరం చేయకుండా ఆపలేరు. మనసు పాడైపోవడానికి కావలసినవన్నీ లోకంలో అందిస్తూ 200 మంది, 500 మంది, 1000 మంది, 10,000 మంది ఇన్ని నేరాలు రక్షక భటులు అదుపు చేయలేకపోతున్నారు అంటే వాళ్ళు మాత్రం మనుష్యులు కారా? వాళ్ళు మాత్రం మనసుల్లో దూరి చూస్తారా? పక్కన కూర్చున్నవాడు ఎప్పుడేం చేస్తాడో తెలియని స్థితి వచ్చేసింది. సంస్కారం పాడైపోతే మనిషిని మనిషిగా బ్రతికించగలిగినది రామాయణం ఒక్కటే. ఆ రామాయణం ఇంటింటా చదవబడాలి, ఇంటింటా రామకథ చెప్పబడాలి, ఇంటింటా రామాయణ ప్రవచనం జరగాలి. ప్రతి వాళ్ళు రామనామం రాయాలి, రాముణ్ణి కీర్తించాలి. ప్రతి తల్లి నోటి వెంట పిల్లలకి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆ శ్లోకం నేను ప్రార్థనగా ఎప్పుడు ఎందుకు చదువుతానో తెలుసా? నా చిన్నతనంలో ఓ గ్లాసుడు పాలు పొద్దున్నే తాగేయాలని సంతోషం కదూ, పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ 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 పాలిచ్చే అమ్మ, పాలు తాగేస్తానమ్మా అంటే మా అమ్మ గ్లాసులో పాలు పోసి ఈ గ్లాసులోంచి ఈ గ్లాసులోకి తురుపుతూ ఇచ్చేస్తే తాగేయాలని తాపత్రయం. ఒక్కసారి వెళ్ళి అక్కడ నిలబడి ఈ శ్లోకం గట్టిగా చెప్పిరా ఇచ్చేస్తాననేది. నాకు ఇప్పటికీ గుర్తు. ఆవిడ నవ్వుతూ నించుని పాలు ఇలా పోస్తుంటే దేవుడి కోసం కాదు, ఇటు తిరిగి అమ్మ వంక చూస్తూ అమ్మ వింటోందా లేదా, లేకపోతే మళ్ళీ చదవమంటుంది, పాలకు ఆలస్యం అయిపోతుందని ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం అంటే పాలిచ్చేసేది ఆవిడ. ఇలా చదవడం కూడా నాకు మా అమ్మ నేర్పింది. నాకు ఆ శ్లోకం చదువుతున్నప్పుడు మా అమ్మ నవ్వుతూ నిలబడి నాకు చెప్పినటువంటిది జ్ఞాపకానికి వచ్చి, అమ్మా రోజు పాల కోసం పరిగెడితే నాకు ఆ శ్లోకం నేర్పావు, అమ్మా నువ్వు నేర్పిన ఆ శ్లోకం ఇవాళ నాకు రామాయణం చెప్పే అర్హత కల్పించిందమ్మా అని మా అమ్మ నాకు ఎలా చదవడం నేర్పిందో అలాగే చదువుతాను ఆ శ్లోకం. నేను రామాయణం కాకుండా ఏది చెప్పినా ఈ శ్లోకం ప్రార్థనగా స్వీకరించడానికి కారణం మా అమ్మ నాకు ఆ శ్లోకం చేత అర్హతని కట్టబెట్టింది అని. అందుకు నేను మిమ్మల్ని ప్రార్థన చేయడానికి కారణం. నా విశ్వాసానికి హేతు అది. ధర్మమునకు తల్లి పునాది కాగలదు. కాబట్టి కౌసల్యామాత ఒకప్పుడు రాముడితో సంభాషిస్తూ అద్భుతమైన మాట చెప్పింది. సుమిత్ర పెద్ద మెరుపు రామాయణంలో, బహు తక్కువ మాట్లాడుతుంది. అటువంటి సుమిత్ర ఒకప్పుడు రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాడు, లక్ష్మణస్వామి కూడా బయలుదేరుతున్నాడు. కౌసల్యామాత గుండెలు బాదుకుని ఏడుస్తోంది, వెళ్ళిపోతున్నాడు రాముడిని. లక్ష్మణస్వామి వెళ్ళిపోతున్నాడు. మీరు ఆలోచించండి, రాముణ్ణి అరణ్యవాసానికి వెళ్ళాలని కైకమ్మ కోరింది, లక్ష్మణస్వామిని వెళ్ళాలని కైకమ్మ కోరలేదు. రాముణ్ణి విడిచి ఉండలేనని లక్ష్మణుడు వెళ్ళిపోతున్నాడు. మరి సుమిత్రకు బాధగా ఉండదా? కొడుకు వెళ్ళిపోతుంటే పైగా అన్నగారికి ఊడిగం చేయడానికి పెడుతున్నాడు, వదిన చీరలన్నీ కావిళ్ళు మోసుకెడుతున్నాడు, బాధగా ఉండదా ఆవిడికి? కానీ ఆవిడేమందో తెలుసా? లక్ష్మణస్వామిని దగ్గరికి పిలిచింది. కొడుకు వెడుతుంటే ఏడుపు రాదండి ఏ తల్లికైనా, ఆవిడ ఏడ్చింది. ఏడ్చిన స్థిమితం తప్పల. ఆవిడంది, ఈ ఇక్ష్వాకు వంశానికి ఒక ధర్మం ఉందిరా నాన్న. ఈ ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటిది ఏమిటో తెలుసా? జ్యేష్ఠ వశగో భవేత్ అంది. నీకన్నా ముందు పుట్టినవాడు రామచంద్రమూర్తి. జ్యేష్ఠుడైన వాడు, ముందు పుట్టినవాడెవరై ఉంటాడో వాడికి తనంత తానుగా వెనక పుట్టినవాడు వశపడతాడు. చాలా జాగ్రత్తగా పట్టుకోండి సుమా ఈ మాట. జ్యేష్ఠ వశగో భవేత్. నీకు నువ్వుగా లొంగిపో అన్నగారికి. అన్న నిన్ను లొంగ తీసుకోవడం కాదు బలంతో, రాముడు తీసుకెళ్ళటం లేదు నిగ్రహించి. అటువంటి అన్నగారు కష్టంలో ఉన్నాడు, అరణ్యవాసానికి ఎడుతున్నాడు. అన్నగారికి సేవ చేయడానికి వెళ్ళనప్పుడు తమ్ముడిగా నా జన్మెందుకన్న భావనతో వెళ్ళరా? ఈ ధర్మాన్ని పాటించడానికి వెళ్ళరా? అలా వెళ్ళిన రోజున ఇక్ష్వాకు వంశంలో పుట్టిన నా కొడుకు ఆ ధర్మాన్ని నిలబెట్టడానికి ఇతపూర్వం పెద్దలు ఎలా పాటించారో అలా కష్టంలో ఉన్న అన్నగారికి సేవ చేయడానికి నా కొడుకు కూడా తనంత తాను రాముడికి వశపడి వెళ్ళాడని పొంగిపోతానురా.
ఆ వెళ్ళినప్పుడు మళ్ళీ నన్ను తలుచుకుని బెంగ పెట్టుకుని మీ నాన్నని తలుచుకుని బెంగ పెట్టుకోకురా. అన్న తండ్రిరా, వదిన తల్లిరా, శాస్త్రం అంగీకరించిందిరా. అన్నని వదినని ధిక్కరించినవాడు, తండ్రికి తద్దినం పెట్టనివాడు, తల్లికి తద్దినం పెట్టనివాడు, తండ్రి చచ్చిపోయిన రోజు తెలియనివాడు, తల్లి శరీరం విడిచిపెట్టిన రోజు తెలియనివాడు, తోబుట్టువుల్ని పలకరించనివాడు, మేడ కట్టుకుంటే ఆవిడకి కావాలి, కారు కొనుక్కుంటే ఆవిడకి కావాలి, ఎంత పెద్ద ఉద్యోగంలో ఉంటే ఆవిడకి కావాలి, భూమికి బరువు. తనని కన్న తల్లిదండ్రులు జ్ఞాపకం లేరా? ఎవడు నమ్మి వాడితో స్నేహం చేస్తాడు? తల్లిదండ్రుల పట్లే కృతజ్ఞతాభావంతో ఉన్నవాణ్ణి ఎవరు నమ్మగలరు నాకు చెప్పండి? జన్మనిచ్చారు కాబట్టి అస్తిత్వం ఉంది. వాళ్ళు శరీరం పడిపోయిన రోజు నీకు గుర్తు లేదా? నువ్వు వాళ్ళకి తద్దినం పెట్టవా? నీ అన్నదమ్ములు నీకు అక్కర్లేదా? నీ తోబుట్టువులు అక్కర్లేదా? ఎవరిని పలకరించవా? అటువంటి జీవితం ఒక జీవితం అవుతుందా? అలా ఉండకూడదు మనిషి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.